వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పెడతారా, లేదంటే పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇస్తారపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లో 46 జీవోను కూడా విడుదల చేసింది. మరి దీని ద్వారా అసలుకి ఇప్పటికే ఇటు బీసీ నేతలంతా కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏమనుకుంటున్నారు, ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ సీనియర్ నేత రాజారాం యాదవ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తున్నాం, ఇటు డిసెంబర్ 2వ వారంలో కూడా స్థానిక సంస్థలకు వెళ్తామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి మొదటగా సర్పంచ్ ఎన్నికలకు మరి పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇస్తా ఉంటుంది. నిన్ననే ఇటు జీవో 46 కూడా రీచ్ చేశారు కదా. అసలు జీవో 46లో ఏముంది, జీవో 46తో బీసీలకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది అంటారు? కొండంతా దవ్వి ఎలుకను పట్టినట్టుగా, ఎలుకను కాదు తొండనే పట్టిండు రేవంత్ రెడ్డి గారు. కొండంత రాగం తీసి బుడ్డంత పాట పడినట్లుగా అయ్యాల ఏ రకంగా మాట్లాడిండు, ఎన్ని రకాలుగా మాట్లాడిండు, ఎన్ని రకాల భ్రమల్లోకి బీసీలు నెట్టిండు. ఇలా ఆశలు పెట్టి ఇలా మా ఆశల మీద ఆశలను అడియాసలు అయ్యే పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారి నివాకం వల్ల జరిగింది. ఏంది 46 జీవో అంటే మళ్ళీ పాతలెక్కే 50% పరిమితితోటి కూడుకున్నటువంటి రిజర్వేషన్లు ఇస్తూ బీసీలకు 23%, మిగతా ఎస్సీ ఎస్టీ మిత్రులకు మిగతా రిజర్వేషన్లు అంటే 50% పరిమితిలోపే రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థలకు వెళ్ళడం కోసం ఆయన నిన్న 46 జీవో తీసుకొచ్చిండు. అంటే వారు చెప్పినటువంటి, వారు హామీ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ రావట్లేదు కదా, 20% తగ్గుతూ ఉన్నది కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరొకసారి బీసీల్ని నయవంచనకు గురి చేసింది, మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా మోసపూరితమైన చరిత్ర. ఆ మోసపూరితమైన చరిత్రని కొనసాగింపులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఈ 46 జీవో తీసుకొచ్చిండు. అందుకోసం మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ 46 జీవోని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది బీసీలకు తీవ్రంగా అన్యాయం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏం చెప్పింది, కామారెడ్డిలో సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి అనేక హామీలు, సూర్యుడు చంద్రుని కూడా భూమి మీద తీసుకొచ్చి మొత్తం రకరకాల హామీలు ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్లు ఇస్తామన్నారు 42%, విద్యా ఉద్యోగ రంగాలు, నాట్ ఓన్లీ లోకల్ బాడీస్, విద్యా ఉద్యోగ రంగాలు ఇస్తాము, అట్లాగే 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాము, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తాము, ఇక మొత్తం రకరకాల సంక్షేమ కార్యక్రమాలు అయితే ఇక ఎన్నో రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఏవి కూడా ఇంతవరకు అమలు చేయలే. ఇలా రకరకాల కుప్పిగంతులు, ఎన్ని కుప్పిగంతులు వేసిండు రేవంత్ రెడ్డి గారు. 1.5 years సాగదీసి ఇలా మళ్ళీ బీసీలకు మొండి చేయి చూపించే పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉన్నది. ఆయన ఏం చేసిండు, కాస్ట్ సెన్సెస్ కూడా వేయకుండా, రిజర్వేషన్ లేకుండా ఎలక్షన్ల కోవడం కోసం ప్రయత్నం చేసిండు. మేమంతా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ రోజు దాన్ని ఆపడం జరిగింది. ఆపితే ఏం చేసిండు, ఆ కాస్ట్ సెన్సెస్ కూడా తూతు మంత్రంగా చేసిండు. ఆ కాస్ట్ సెన్సెస్ని 52% ఉన్నటువంటి బీసీలని 46% తగ్గించిండు, 5% తగ్గిండు. తర్వాత అన్ని పార్టీలు బీసీ బిల్లుకు సంబంధించి మరి రిజర్వేషన్లు ఇవ్వడం కోసము అసెంబ్లీలో అన్ని పార్టీలు, ముఖ్యంగా కేటీఆర్ గారు కానీ, మరి మా తలసాని శ్రీనివాసరావు గారు కానీ, గంగుల కమలాకర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మద్దతు ప్రకటిస్తే దాన్ని ఎటు పంపాలండి? అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుని ఎక్కడికి పంపాలి? కిలోమీటర్ దూరం ఉన్నటువంటి రాజ్భవన్కి పంపాలి. ఆయన ఎడికి పంపిండు? 2000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి 1500 కిలోమీటర్ల ఉన్నటువంటి ఢిల్లీకి పంపిండు, రాష్ట్రపతి గారికి పంపిండు. రాష్ట్రపతికి ఎందుకు పంపిండు? ఇది గవర్నర్ దగ్గరికి పంపిస్తే ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి రాష్ట్రపతికి పంపిండు. రాష్ట్రపతికి పంపిన తర్వాత ఏమైంది, అక్కడ రకరకాల కుయుక్తులు, కుమ్ముక్కులు, కుప్పిగంతులు. రేవంత్ రెడ్డి గారే పోయి అక్కడ ధర్నా చేస్తాడు, రాహుల్ గాంధీ రాడు. లేదా కనీసం ప్రధానమంత్రి కలిసి ఉంటే ప్రధానమంత్రిని కలవడు, కనీసం రాష్ట్రపతిని కలిసి ఉంటే రాష్ట్రపతిని కలవడు. అఖిల పక్షాలు తీసుకోవచ్చు కదా రాష్ట్రపతి గారికి, నువ్వు 9 షెడ్యూల్లో పెట్టాలనుకుంటే. పోనీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగానే నువ్వు మళ్ళా ఆగా మేఘాల మీద ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తాడు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటుంది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి ఆర్డినెన్స్ అట్లా ఉండగానే, గవర్నర్ దగ్గర ఉండగానే 9th జీవో తీసుకొస్తాడు, ఎలక్షన్లకు షెడ్యూల్ ప్రకటిస్తాడు. మళ్ళీ హైకోర్టు వ్యతిరేకిస్తే దాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తుంది. అంటే చూడండి, కాస్ట్ సెన్సెస్తో ఒక తప్పుడు తడక, భూసాని కమిషన్ వేయని కోసం కూడా, డెడికేటెడ్ కమిషన్ వేయని కూడా ఆయన హైకోర్టు మెట్టికాయలు ఇస్తే తప్ప అది వేయలే. అసెంబ్లీలో బిల్లు పెడితే దాన్ని గవర్నర్ పంపకుండా పాస్ అయిన తర్వాత రాష్ట్రపతికి పంపుతాడు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నప్పుడే మళ్ళీ ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తాడు. ఆ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే మళ్ళా 9th జీవో తీసుకొస్తాడు. అంటే 9th జీవో కొట్టేస్తా. అంటే ఆయన ఏంది, కావాలని పకడ్బందీగా నేను
నోటితో మాట్లాడి నొసటితో ఎక్కిరించినట్లుగా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇది వీగిపోవాలని చెప్పేసి, ఇది శాశ్వతంగా బలహీన వర్గాలకి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం రావద్దనే ఉద్దేశంతో, ఇది కొట్టివేయాలనే ఉద్దేశంతో కావాలని చెప్పేసి ఒక పగడ్బందీగా తనే ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేసి తద్వారా రిజర్వేషన్లు కోర్టులో వీగిపోయే పరిస్థితి కనిపించింది. ఇవాళ మళ్ళీ కోర్టులో మళ్ళీ దాన్ని వీగిపోయిన తర్వాత ఇక నేనేం చేయాలి, తాంబూలం ఇచ్చాము తండుకొని సావన్నట్లుగా ఇవాళ నేను చేసే ప్రయత్నం చేసిన అని చెప్పేసి ఇవాళ 46 జీవో ఇచ్చి బీసీలకు మొత్తంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నష్టం చేసే పరిస్థితి. అంటే బీసీలకు 70% రిజర్వేషన్లో అలుపెరగని పోరాటం చేస్తున్నాం. ఒకవైపు ఇటు గవర్నర్కు ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాము, మరోవైపు ఇటు రాష్ట్రపతి కూడా బిల్లు కూడా పంపించామని చెప్తున్నారు. అంటే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, మోకాలడ్డు పెడుతుందంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? మంచిది కదా, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని మడేబాయ్ అన్నాడు కదా. ఒక్కసారన్నా మీరు సీనియర్ జర్నలిస్టు, ఒక్కసారైనా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని పోయి కలిసి మాకు ఈ సమస్యను పరిష్కరించండి, మాకు రాష్ట్రంలో మాకు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కల్పించండి, రాజ్యాంగ సవరణ చేయండి అని ఒక్క రోజన్నా ఒక వినతి పత్రం ఇయ్యంగా చూసినాము మన కళ్ళతోటి ఈ 1.5 year నుంచి. ఒక్క రోజన్నా రాష్ట్రపతి గారి దగ్గరికి తన బృందంతో అఖిలపక్షం తీసుకుపోతే వస్తామని చెప్పేసి మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పి ఉన్నారు. దాన్ని స్వీకరించి మరి అఖిలపక్షాన్ని తీసుకుపోయిన రాష్ట్రపతి దగ్గరికి అంటే చేయాల్సిన దగ్గర చేయకుండా పుట్టి గాలి మాటలు మాట్లాడి నీటి మూటల్లాగా ఆయన మాటలు ఉన్నాయి తప్ప దానికి ఆచరణ లేదు, దానికి నిజాయితీ లేదు. అందుకోసం ఇవాళ 46 జీవో ద్వారా ఇవాళ బలహీన వర్గాలని మొత్తంగా నష్టం చేసే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు తెరలేపారు. అంటే డెడికేషన్ కమిషన్ ఆధారంగానే ఈ 46 జీవోను కూడా తీసుకొచ్చాము. వార్డ్ మెంబర్స్లో రిజర్వేషన్లు పెంచుతామంటున్నారు, మరోవైపు సర్పంచ్ ఎన్నికలు మాత్రం 50% రిజర్వేషన్ లోపే చేస్తామంటున్నారు. దీని ఎట్లా? అదే నువ్వు కొత్తగా చెప్పేది, నువ్వు అంత ఉన్నదే కదా, నువ్వు ఏమన్నావు, నేను పొడుస్తా అని అన్నావు కదా, నేను 42% ఇస్తా అని చెప్పి నువ్వే అన్నావు కదా. ఎవరన్నారు? ఈ రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీ అయినా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా, నువ్వే చెప్పినావు కదా, నువ్వే పీసీసీ అధ్యక్షుడు చెప్పినావు కదా, మీరే పీసీసీ అధ్యక్షుడు చెప్పింది కదా. చెప్పినప్పుడు దాన్ని చేయాల్సిన బాధ్యత మీది కదా. అప్పుడు మీకు తెలియదా? అప్పుడు ఏం చెప్పాల్సిండే? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మేము రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పాల్సిండే. అట్లా చెప్పలేదు కదా. 6 నెలలు మీరు గడువు పెట్టారు. 6 నెలల్లోపు కాన్స్టిట్యుయెన్సీ చేసి మేము రిజర్వేషన్లు ఇస్తాము, 12,000 మంది సంఖ్యను కూడా చెప్పిన 12,000 మందికి ప్రాతినిధ్యం కల్పిస్తాము అని చెప్పి. ఓకే, ప్రజెంట్ రిజర్వేషన్ల అంశం హైకోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 24లో కూడా విచారణ కూడా జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఒకవైపు ఏమో సుప్రీంకోర్టు కూడా మరి దానికి సంబంధించి కూడా గడువు ఇవ్వడం జరిగింది. అంటే హైకోర్టులో తేల్చుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఈ రకంగా చూస్తే మాత్రం మరి స్థానిక సంస్థలో 40% రిజర్వేషన్లు సాధ్యం అవుతాయి అంటారా? సాధ్యం అలా 20% 23% వచ్చినట్టుగా తెలిసింది కదా. జీవో ఇచ్చింది 46 జీవో వచ్చి అదే కదా. ఇంకా 42% అటకెక్కించింది కదా. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ సోదరా. ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ పేషెంట్ చనిపోయిండు. డాక్టర్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారే. ఏదో సినిమాలు చెప్పినట్టుగా పైకి లోపలికి వస్తాడు టెన్షన్ పట్టి చేసినట్టు చాలా ఆపరేషన్ చేసినట్టు చేస్తాడు కానీ మనిషిని చంపేశాడు. ఇలా బీసీలు అనే పేషెంట్ని ఇలా చంపినటువంటి డాక్టర్ రేవంత్ రెడ్డి గారు. ఆపరేషన్ సక్సెస్ చేసిన కష్టపడ్డా పేషెంట్ బతకలేడని అంటున్నాడు. అంటే ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి కూడా గ్రామాల్లో కూడా అభివృద్ధి కుంటుపడింది. ఒకవేళ జనవరి లోపు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోతే దాదాపు 3,500 కోట్ల పైగా కేంద్ర నిధులన్నీ కూడా వెనుకకి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఈ రకంగా స్టెప్ తీసుకుంది. ఆ సర్పంచ్ ఎన్నికల్లో కూడా 40% రిజర్వేషన్లు ఇవ్వలేము, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై మరి హైకోర్టు తీర్పు అనుసారం కూడా ఫాలో అవుతామని చెప్పింది. దీని 1,00,000 కోట్లు ఇవి కదా. ఫస్ట్ 3,000 కోట్లు మేమే ఇస్తాం మీకు. నువ్వేనా 1,00,000 కోట్లు ఇస్తాను కమ్యూనిటీ డిక్లరేషన్లో చెప్పినావు కదా. 1,00,000 కోట్లు ఇస్తా, ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లు ఇస్తా అన్నావు కదా. పోనీ ఈ 2 సంవత్సరాలకు 20,000 40,000 కోట్లు అవుతాయి. 40,000 కోట్లు నీకే 6,000 కోట్లు ఇస్తాం మేము. ఇంకా నువ్వు మాకు ఇచ్చేది 3,000 కోట్ల కోసం నువ్వు ఎలక్షన్స్ వాయిదేలేను అందుకోసం చేస్తానంటున్నావు కదా. కాబట్టి బీసీల మీద ఆయనకు ప్రేమ లేదు, సవతి ప్రేమ కూడా లేదు. సవతి ప్రేమలు కూడా లేదు ఆయనకి. సవతి ప్రేమ ఉన్నా బాగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద కనీసం తల్లి ప్రేమ కాదు కదా, సవతి ప్రేమ కూడా లేదు. అది చరిత్ర చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ద్రోహ చరిత్ర. కాంగ్రెస్ పార్టీ అట్లాగే భారతీయ జనతా పార్టీ రెండు కూడా కలిపి ఈ రాష్ట్రంలో దొందే మాకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం వీళ్ళకి ఇష్టం లేదు. దీనికి ఒకటే ఒక ఏకైక పరిష్కారము,
రాజ్యాంగ సవరణ చేయాలి. ఇవాళ వీళ్ళు తలుచుకుంటే నరేంద్ర మోడీ గారు ఇలా దేశంలో అత్యంత ప్రజాదరణ నాయకుడిగా ఇలా ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి హిందువునని చెప్పుకుంటాడు, నేను బీసీనని చెప్పుకుంటాడు. మరి 50% ఉన్నటువంటి బీసీలు హిందువులే. మరి ఆ హిందువుల పట్ల ఈ వీళ్ళకి బీజేపీకి ఎందుకు ఇంత సవతి ప్రేమ ఉందో, ఎందుకు అసలు కనీసం సవతి ప్రేమ కూడా లేకుండా మమ్మల్ని ఎందుకు ఒక శత్రులాగా చూస్తారో ఇలా బండి సంజయ్ గారు, అరవింద్ గారు చెప్పాలి, సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ చేసినటువంటి బీసీ కులగణ సర్వే అంత అసంబద్ధంగా జరిగిందంటారా? అంటే వాళ్ళు పూర్తి ఫుల్ పేజ్ చేయలేదంటారా? కాంగ్రెస్ పార్టీ కాస్ట్ సెన్సెస్ అనేది అబద్ధాల పుట్ట అనేది మనకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉన్నది కదా. 52% ఉన్నదాన్ని ఉన్నది ఇలా 46% ఎట్లా వస్తుంది? బీసీలు ఎట్లా తగ్గిపోతారండి? బీసీలే ఉత్పత్తి తగ్గిపోతుందా? పిల్లలు పుట్టడం తగ్గిపోతుందా? మా ఇండ్లలో వేరే కులాల్లో పెరుగుతారా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినది ప్రతిదీ తప్పిదం చేసింది, ప్రతిదీ తప్పుడుతాడు. కానీ వాళ్ళు కావాలని చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు తలుచుకుంటే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. ఇలా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు బిల్లు పెడితే నరేంద్ర మోడీ గారు దానికి సపోర్ట్ చేస్తే ఇలా అద్భుతంగా ఎన్డీఏ కూటమి తలుచుకుంటే ఇంకేముంటుందండి? బీఆర్ఎస్ పార్టీ మొత్తం బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది కదా, అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది కదా. బిల్లు పెడితే ఇంకేం కావాలి? కాబట్టి ఇవాళ ఈ నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి చిత్తశుద్ధి లేదు. ఇవాళ వీళ్ళంతా కొల్లుడై ఉన్నారు. ఇలా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు నడుపుతూ ఉన్నారు. దానికి అధ్యక్షుడు బండి సంజయ్. రేవంత్ ఎట్లా కలుస్తాయండి? మీదో బీఆర్ఎస్ ఏమో ప్రాంతీయ పార్టీ, బీజేపీ కాంగ్రెస్ ఏమో కేంద్ర పార్టీలు కదా, ఎట్లా కలుస్తాయి అంటున్నారు మీరు? ఇలా చూడండి, బీజేపీ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ఎట్లా సపోర్ట్ చేస్తాడు బండి సంజయ్ చూస్తున్నాం కదా. ఏం బండి సంజయ్కి సోయలేదా? నువ్వు ఎప్పుడన్నా బీసీల గురించి మాట్లాడినావు? హిందూ అని మాట్లాడుతూ మేము హిందువులం కదా బండి సంజయ్? మేము ఎవరమా? మేము కాదా? మేము రాముని వారసులం కదా, కృష్ణుని వారసులం కదా? మేము ఎవరం? ఎందుకు మా గురించి ఎందుకు మాట్లాడను? బీసీల గురించి ఎందుకు మాట్లాడు? రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడను? ఇప్పుడు December 1st వారం నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. రాజ్యసభలో కూడా బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? మరి ఈ విషయాన్ని మీరు ప్రస్తావిస్తారా పార్లమెంట్? రాజ్యసభ మీ మెంబర్స్ ప్రస్తావిస్తారా? ఎందుకు ప్రస్తావించారు? ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా బీసీల పక్షం నిలబడ్డది. ఇలా తేల్చుకోవాల్సింది బీజేపీ కాంగ్రెస్లే. వీళ్ళు తలుచుకుంటే ఒక్క రోజులో ఇలా రిజర్వేషన్లు వస్తాయి బీసీలకు. రాజ్యాంగ సవరణ చేయగల శక్తి సంఖ్య ఇలా నరేంద్ర మోడీ గారికి ఉన్నది. ఆ శక్తి ఉన్నది. ఒక్క క్షణంలో కదండి త్రిపుల్ తలాఖం తీసేసిండు. ఒక్క క్షణంలో కదా 370 ఆర్టికల్ను తీసి బయటపడేసిండు. కాశ్మీర్కు ఉన్నటువంటి 370 ఆర్టికల్ని మరి బీసీగా చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ గారు ఎందుకు చేయరు? రాహుల్ గాంధీ గారు ఎవరెంత ఉంటే అంత వాటా ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు, దేశాన్ని ఎక్స్ట్రా చేయాలని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, అందరికీ సామాజిక న్యాయం కావాలి అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడరు? ఎందుకు బిల్లు ప్రవేశపెట్టాడు? ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టాడు? కాబట్టి ఈ రెండు పార్టీలు ద్వంద్వ వైఖరి, మోసపూరిత వైఖరి. దానికోసం ఖచ్చితంగా ఈ తెలంగాణలో నుంచే ప్రారంభమవుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా గుణపడడం జరుగుతుంది. బీసీలకు 40% రిజర్వేషన్ అంశం మీద మరి బీఆర్ఎస్ ఏ రకమైన స్టాండ్ తీసుకోబోతుంది? 46 జీవోను మీరంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది? రేపు పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా బీసీ నాయకులు రేపు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు వస్తూ ఉన్నారు. అక్కడ పెద్దలందరూ కూడా నిర్వహిస్తారు ఏ కార్యక్రమం చేయాలని. మొత్తానికైతే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల విషయంలో మరి బీఆర్ఎస్ ఒకటే చెప్తుంది. మరి రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చారో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మరి ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇటు సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. మరి ఈ రకంగా ఉన్న పలంగా 46 జీవో తీసుకొచ్చి మరి సర్పంచ్ ఎన్నికలు మాత్రం మరి పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. బీసీలకు రాజ్యాంగబద్ధంగా అంటే 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే ఈ యొక్క బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే మరి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేదాకా మా ఉద్యమం కూడా ఆగదంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత రాజారాం యాదవ్.